నేను టీమిండియాలో ఆడి సంపాదించుకున్న ఇజ్జత్ మొత్తం ముంబై కెప్టెన్ అయినాక పోగొట్టుకున్నా. లాస్ట్ సీజన్ ఏం ట్రోల్ చేశారా నన్ను, ఈ సీజన్ మాత్రం అలా జరగకూడదు. అది నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. వచ్చేసావా? నేను నోరు తెరిస్తే చాలు ఎగబడిపోదామని కాచుకొని కూర్చుంటావు. ఆ మాత్రం భయపెట్టకుంటే నువ్వు ఊరుకుంటావా? రెచ్చిపోతావు కదా. ఈసారి రెచ్చిపోవడాలేమీ లేవు, అంతా సర్దుకొని పోవడమే. ఇంతలో ఎంత మార్పు? ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయింది హార్దిక్ నీకు? సోషల్ మీడియా అనే చెట్టు కింద. మా వల్ల కాని పని నెటిజన్స్ వల్ల అయిందన్నమాట. నెటిజన్స్ మీకు జోహార్. బుమ్రా ఇంకా హార్దిక్ పాండ్యా ట్రోల్స్ ఆపేసాయి. ఈ లాస్ట్ సీజన్ బాగా డ్యామేజ్ అయింది మనకు. ఈ సీజన్లో ఎలాగైనా కప్పు కొట్టి ఆ డ్యామేజ్ని కవర్ చేయాలి. కరెక్ట్ రోహిత్ అన్న, కలిసి మెలిసి ఆడుదాం, కప్పు కొట్టి చూపిద్దాం. ఇంతకీ మన ఆక్షన్ సంగతి ఏంటి? మా నాన్న సచిన్ టెండూల్కర్. అరే అర్జున్, నువ్వు ఆగరా. నీకంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న వాళ్ళతో మేము ముందు మాట్లాడాలి. ఏంది రోహిత్ అన్న, ఏంది హార్దిక్ అన్న, ఇంత పని చేశారు. నా వల్ల కాదన్నా నేను తట్టుకోవడము. ఏమైందిరా? మంచి అమౌంట్కి కొనుక్కున్నాం కదా నిన్ను. అన్నా నేను చెన్నైకి ఆడేవాడినన్నా, తెచ్చి ముంబైలో వేశారు. చెన్నై ముంబై అంటే బద్ద శత్రువులు. ఇప్పుడు నేను ఎలా ఆడాలన్నా? మా వాళ్ళకి అగెనెస్ట్గా ఎలా ఆడాలి? అదే ఇందాకే చెప్పాను నేను, కలిసి మెలిసి ఆడదామని. ఇక మా టీంలోకి వచ్చాక మేమే నీకు అన్నదమ్ములం. ఇప్పుడు చెన్నై నీకు భద్ర శత్రువు. ధోని అన్నను చూస్తే వికెట్ తీసేలా బౌలింగ్ వేయాలి. అన్నా ప్లీజ్ అన్నా, నన్ను ప్లేయింగ్ గ్రౌండ్లో పెట్టకన్నా. నేను ముంబైకి ఆడనన్నా. కావాలంటే సగం డబ్బులు వేయండి, లేదా డబ్బులు వేయకండి. ఒకటి గుర్తుపెట్టుకో దీపక్ చాహర్, అన్ని డబ్బు మీదే ఆధారపడి ఉండవు. ఇప్పుడు నీ టాలెంట్ చూపించే సత్తా నీ దగ్గర ఉంది కాబట్టి ఆ ఛాన్స్ మేమిస్తాం, చూపించు. అన్నా నువ్వేందుకు అలా మాట్లాడతావు? నన్ను డబ్బులు పెట్టి కొనుక్కున్నారంటేనే నా దగ్గర టాలెంట్ ఉన్నట్టు కదా. బొంగులో టాలెంట్. లాస్ట్ సీజన్ నువ్వు ఏం బౌలింగ్ చేసావురా? ఒక సీజన్ అయితే అసలు క్రికెటే ఆడలేదు నువ్వు సిఎస్కేకు. మేము అవన్నీ వదిలిపెట్టి నేను కొనుక్కున్నాం. సరే అన్న, ఇప్పుడు గతాన్ని ఎందుకు నన్ను గుర్తు చేస్తున్నారు? అవన్నీ మర్చిపోదాం అనుకుంటున్నాను. బాగా ఆడాలి అంతే కదా, ఆడతాను. రోహిత్ అన్న నమ్మచ్చా? చెన్నైతో మ్యాచ్ ఆడేటప్పుడు సిక్స్ల మీద సిక్స్లు కొట్టించుకొని ఆ పక్క విశ్వాసం చూపిస్తాడంటావా? అబ్బా అలా లేదురా. ఇప్పుడు పొరపాటు కొట్టించినా కూడా అలా అనుకుంటారు కాబట్టి ఇంకా కసితో బౌలింగ్ చేస్తాడు. రోహిత్ అన్న ఇదేంటంటే, ఇప్పుడు చెప్పా కదా అర్జున్, ఇప్పుడు నీ గురించి టాపిక్ మాకు అవసరం లేదు. 30 లక్షలు పెట్టి నిన్ను కొన్నాము, మాకు తెలుసు, నాకు గుర్తుంది. కాబట్టి నువ్వు పక్కనుండు, తర్వాత నీతో మాట్లాడతా. చీదినమ్మా, టెండూల్కర్ కొడుకున్న నాకు గౌరవము మర్యాద కూడా ఇవ్వట్లేదు నాకు. దీని బదులు కొనుక్కోకుండా అయిపోయేది కదా. అది కూడా చేద్దాం అనుకున్నాము, మరి సచిన్ అన్న బాధపడతాడని కొన్నాము. ప్లేయింగ్ గ్రౌండ్లో ఛాన్స్ రాదులేరా, లైట్ తీసుకో. ఇదిగో రోహిత్ అన్న, కెప్టెన్సీ మార్పు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఎలాగో ఇండియా టీంకి T20 కెప్టెన్ అయ్యాను కదా. రే దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, కెప్టెన్సీ మార్పు గురించి మాత్రం మాట్లాడకండి రా. నన్ను దీంట్లోకి ఇన్వాల్వ్ చేద్దండి. ఎవడైనా కెప్టెన్సీ చేయండి, కావాలంటే మళ్ళీ నన్నే కెప్టెన్ చేయండి. ఏ మెల్లిగా కోరిక బయట పెడుతున్నావు కదా. అంటే అన్నీ చెప్తున్నాను రా జరిగేటివి, కాబట్టి కెప్టెన్సీ గురించి మర్చిపోండి. సరే అన్న, ఎలాగో టీమిండియా కెప్టెన్సీ నా చేతిలో ఉంది కదా, హార్దిక్ని కంట్రోల్లో పెట్టుకుంటాలే. ఓకే రోహిత్ అన్న, లాస్ట్ టైం నేను సెంచరీ చేశాను అన్న బెంగళూరు వాళ్ళ కోసం. ఈసారి నన్ను చీప్గా వదిలేశారు. నీతో కలిసి ఓపెనింగ్ చేసి ఆర్సీబీ పైన సెంచరీలో మూత మోగిస్తానన్నా. నువ్వు అదే మాట మీద ఉండు, ఆర్సీబీతో ఒక 2 మ్యాచ్లు ఎక్కువ పెట్టిస్తాను నేను. ఏంటి రోహిత్ అన్న, అలా జరుగుతుందా? మనం ఎవరితో కావాలంటే వాళ్ళతో ఎక్కువ మ్యాచ్లు పెట్టించుకోవచ్చా? నీ మొహంరా, అలా ఎలా జరుగుతుంది? ఏదో మోటివేట్ చేద్దామని చెప్పాను అంతే. అయినా ఎవరితో పెట్టించాలనుకున్నావురా ఎక్కువ మ్యాచ్లు? అంత ఆతృతగా అడిగావు. ఇంకెవరన్నా? కోల్కతా వాళ్ళతో. వాళ్ళపైనే కదా మనకు సూపర్ ట్రాక్ రికార్డు ఉంది. మర్చిపోయావా? లాస్ట్ ఇయర్ నీ కెప్టెన్సీ పుణ్యమా అని ఆ రికార్డు కూడా దొబ్బింది. మళ్ళీ గతం అన్నా, ఇక్కడ నన్ను వదిలేయండి. లాస్ట్ ఇయర్ నేను ముంబైకి ఆడలేదు, నేను కెప్టెన్సీనే చేయలేదు. లాస్ట్ ఇయర్ గురించి కాకుండా ఇంకా ఏదైనా మాట్లాడండి. అలా అయితే అసలు మాట్లాడుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఏంది రోహిత్ అన్న, కలిసిపోదామని చెప్పి తెల్ల జెండా ఊపాక కూడా మీరు కాంప్రమైజ్ కాకుంటే ఎలా? అరే ఇవన్నీ 2-3 రోజులే. మ్యాచ్లు స్టార్ట్ అవని అందరూ చూడు ఎలా మారిపోతారో, నీతో ఫ్రెండ్షిప్ చేస్తారో. సరే అన్న, చూద్దాం. మొత్తానికైతే మన టీం బాగుందన్న. ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టాలన్న. వరల్డ్ కప్ కొట్టినప్పుడు ఎలా అయితే ముంబై అంతా తిరిగామో, ముంబై ఐపీఎల్లో కప్పు కొట్టాక అలానే ఒక రౌండ్ వేద్దామన్న. ఏమంటావు? మరి ఓవర్ అవుతుంది. ఇండియా కప్పు వేరు, ఐపీఎల్ కప్పు వేరు. గెలుద్దాం అంతే. ఓకే అన్న, మన ఇద్దరి మధ్య ఈ కెప్టెన్సీ పోర్ లేకుండా ఇద్దరం కలిసి టీంని రన్ చేద్దాం.